వచ్చింది ఇదంతా కూడా ఇట్ ఈస్ మ్యాన్ మేడ్ అమౌంట్, ఇట్ ఈస్ నాట్ నేచర్. వర్షంకి వచ్చింది కాదు, వర్షం మాకు అలవాటే. నేను 25 years నుంచి ఇక్కడ ఉంటున్నా. వర్షాలు వస్తుంటాయి, అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు వస్తుంటాయి, దానికి మేము తట్టుకుంటాం ప్రకృతి కాబట్టి. కానీ ఒక 5-6 years కిందట ఇక్కడ శిల్పా వెంచర్ అని వచ్చింది మాకు లెఫ్ట్ సైడ్. ఆ ల్యాండ్ మా ల్యాండ్ అడ్జాయినింగ్ నల్లవాగు అనే వాగు ఉంది, బ్యూటిఫుల్ వాగు. వర్షాకాలమే పొందుతుంది అది, లేకపోతే అది డ్రై, టోటలీ డ్రై అనమాట. ఆ నల్లవాగు మాకు బార్డర్, ఈస్ట్ బార్డరు, ఈ శిల్పా వెంచర్కి కూడా బార్డరు. వాళ్ళు ఎప్పుడైతే ఈ వెంచర్ స్టార్ట్ చేసినారో దే పుట్ ప్రెషర్ ఆన్ మీ సేయింగ్ దట్ దే హ్యావ్ మోర్ ల్యాండ్. దెన్ వాగు వాళ్ళ పొలం మధ్య, వాళ్ళ ల్యాండ్ మధ్యలోంచి పోతుంది కాబట్టి వాగుకి అడ్డము కెనాల్ లాగా కట్టేసినారు. అంటే వాగు అంటే పెద్దగా భూమిలో పొరలేదు కదా, ఇది కెనాల్ లాగా అడ్డము కాల్వలాగా చేసినారు. అది చేసినప్పటి నుంచి కొంచెం ఎక్కువనే వస్తున్నాయి నీళ్లు. లాస్ట్ ఇయర్ కూడా ఇంత రాలేదు. ఈ ఇయర్ ఏంటంటే కట్టింది ఈ మధ్యనే, వాళ్ళు కెనాల్ కట్టింది. ఆ నీళ్లు పోవటానికి లేదు కదా, ఆ కెనాల్లో ఎంత పోతాయి, పోలేక వెనక నుంచి నా పొలం అంతా మునిగిపోయింది. వెనక ఇది గెస్ట్ హౌస్, నా ఇల్లు కాదు. నేను ఉండేది ఒక ఆశ్రమంలో వెనక ఉంటాను, చిన్న పెంకుటిల్లు. అది మొత్తం మునిగిపోయింది. నేను పెంచుకున్న కుక్క పిల్లలు, అవి పక్షులు అన్నీ కూడా నష్టమైపోయినాయి వెనక నుంచి. ఎందుకంటే వాగు నీళ్ళు అటు పోకుండా ఇటు నుంచి వస్తుంది. వాగు నీళ్లు వాగులు నిండిపోతే ఇది మంచి పెద్ద బ్రిడ్జ్ ఉంది, పక్కన కల్వర్ట్ ఉంది, నీళ్లు బాగా పోతాయి. ప్రతి సంవత్సరం మేము నిలబడి చూస్తాము, చేపలు వస్తుంటాయి, ఎంజాయ్ చేస్తుంటాము. ఉండేది మహా ఉంటే ఒక వారం ఉంటుంది, పొడులు కూడా. ఆ తర్వాత తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా అయితే నేను ఈ ల్యాండ్లోకి వచ్చినప్పటి నుంచి 25 years నుంచి ఇట్లా ఎప్పుడు జరగలేదు. ఈ ఇంట్లోకి నీళ్లు రావటం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ నీళ్లు ఇటు నుండి రాలేదు, వాగులో నుండి రాలేదు, ఇటు నుంచి వెంచర్ది ఒకటి పెద్ద కమాన్ ఉంది అక్కడ, గేట్. ఆ కమాన్కి అటుపక్క నుంచి వచ్చినాయి నీళ్ళు, ఎందుకంటే పోయే ఛాన్స్ లేదు కాబట్టి. అండ్ మాకు చాలా కష్టమైంది, చాలా కష్టపడుతున్నాం. ఇల్లంతా నీళ్ళు వచ్చినాయి. ఇంకా ఇది చూడండి, గ్రౌండ్ లెవెల్కి దీనికి ఎంత హైట్ ఉందో, ఈ ఇంట్లోకి నీళ్ళు వచ్చినట్టు.